నమస్కారం అండి. గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద అబద్ధాల కోరు అంటే అడుగడుగున అబద్ధాలు అవలీలుగా మాట్లాడేస్తారని. అవలీలుగా మాట్లాడు, అసలు వేరే ఆలోచన కూడా ఉండదు ఆయన. నేను అంటారండి, గౌరవ ముఖ్యమంత్రి గారు మా బాబాయ్ వివేకానంద రెడ్డిని చంపిన హంతకులు బయట తిరుగుతున్నారు అంటాడు ఆయన. నేనంటాను అది పెద్ద అబద్ధం ముఖ్యమంత్రి గారు. ఏదో సినిమాలు అన్నట్టు అబద్ధం 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 అని 10 సార్లు అంటారు. అలా అనాలి నేను, పెద్ద అబద్ధం. ఎందుకంటే మీ బాబాయిని చంపిన హంతకులు మీ పక్కనే ఉన్నారు. ఎవరిబడి నోస్ ఇన్ ది స్టేట్. రాష్ట్రంలో అందరికీ తెలుసు, మీ కుటుంబ సభ్యులకు తెలుసు, ఇంకా గట్టిగా నిలదీస్తే మీకే తెలుసు. హూ కిల్డ్ యువర్ బాబాయ్ మీకు తెలీదా? గుండె మీద చేసుకుని చెప్పండి. మీ పక్కన లేరా మీ బాబాయిని చంపిన వాళ్ళు? మీ పక్కన పెట్టుకొని రాష్ట్ర ప్రజలందరినీ మభ్యపెట్టాలని చూస్తున్నారు, తిరుగుతున్నారు. బయట తిరగట్లేదు జగన్మోహన్ రెడ్డి గారు. మీ పక్కనే నిలబడి మీరు మాట్లాడుతుంటే చప్పట్లు కొడుతున్నారు పక్క నుండి. అది పెద్ద అబద్ధం. ఇది ఇంత అబద్ధాల కోరు ముఖ్యమంత్రిని రాష్ట్రంలో రాష్ట్ర ప్రజలెవరు మనకి రాష్ట్రంగా ఏర్పాటైన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 1956 నుంచి లేకపోతే 53 నుంచి లేకపోతే అంతకుముందు కూడా ఎక్కడా చూడలేదని చెప్పడానికి చాలా బాధపడుతున్నా. అంటే మీరు అబద్ధం చెప్తే రాష్ట్ర ప్రజలు నమ్మేస్తారండి? మీ బాబాయిని గొడ్డలతో నరికి చంపడం మీకు తెలీదా? దేవుడికే తెలుసు అంటారు. దేవుడు కాదండి, ఈ ముఖ్యమంత్రిగా ఉన్న మీకు తెలుసు. గుండెమై చేసుకోండి, ఎడమ పక్క మీకు గుండె ఉంది. ఐ డోంట్ నో హూ కిల్డ్ మై బాబాయ్ అని చెప్పే ధైర్యం ఉందా మీకు? దేవుడు కాదండి, దేవుడి కంటే ముందు మీకు తెలుసు. ఎందుకంటే దేవుడికి నరికిన తర్వాత తెలుసు ఉంటుంది. ఓ పాప ఇతను అయిపోయిందా, ఇతను టికెట్ చించేశారా అనుకుంటారు, చీటీ చించేశారా వివేకానంద రెడ్డి, అప్పుడు తెలుస్తుంది దేవుడికి. కానీ ఆ చీటీ చించేయబోయే ముందు, గొడ్డలతో వేటైపోయే ముందు మీకు తెలుసు. తెలీదా? రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు, మీకు తెలుసని మీరే అబద్ధాలు ఆడుతున్నారు. మీ పక్కన అవినాష్ రెడ్డి ఉన్నది మీకు తెలీదా? అవినాష్ రెడ్డి కాదా గొడ్డలి వేటు వాళ్ళతో వేయించింది? ఆ విషయం మీకు ముందే తెలీదా? మీకు ఇంకా కొంతమంది మీ కుటుంబ సభ్యులకు కూడా తెలుసు. నేను లోతుకు వెళ్ళను నేను. అందుకే కదా మీరు అంత ఆలస్యంగా వచ్చింది. మీకు తెలుసు, మీకు ఫోన్ వచ్చినప్పుడే తెలుసు. నేను అడుగుతున్నాను ముఖ్యమంత్రి గారు, సమాధానం చెప్పండి. ఎవరైనా ముఖ్యమంత్రి కానీ ప్రధానమంత్రి కానీ లేకుంటే అమెరికా ప్రెసిడెంట్ అయినా కూడా తన సొంత బాబాయిని నరికి చంపితే మా బాబాయిని నరికి చంపారు అని మీటింగ్ కంటిన్యూ చేస్తారండి? ఎవరు కంటిన్యూ చేస్తారండి? సిరికిని చెప్పడన్నట్టు ఆగమాయకాల మీద పరిగెత్తుతారు శవాన్ని చూడటానికి. అయ్యో మా బాబాయ్ ఎలా ఉన్నాడు అని చూడటానికి. నిమ్మకు నీరెత్తినట్టుగా కూర్చొని తర్వాత వచ్చి గొడ్డలతో నరికారని ఎవరు చెప్పారు సార్ మీకు? మీకు ముందే తెలుసు గొడ్డలి ఈజ్ గోయింగ్ టు బి యూజ్డ్ అని. గొడ్డలి వెళ్తుంది అక్కడికి, వివేకానంద రెడ్డికి గొడ్డలి వెళ్తుంది, అతని తల మీద పడుతుందని సంగతి మీకు ముందే తెలియదా గౌరవ ముఖ్యమంత్రి గారు? ఇంకా రాష్ట్ర ప్రజల్ని మోసం చేయాలని చూస్తారా? చంద్రబాబు గారి మీద బురద చల్లాలని చూశారు. చంద్రబాబు గారిని ఇరికిద్దాము, ఎలక్షన్లో లబ్ధి పొందుదామని చూశారు. గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళి చెప్పారు సిబిఐ ఎంక్వైరీ కావాలని. కాదా? ఇదంతా డ్రామా. హైకోర్టులో మీరు పిటిషన్ వేశారు ప్రతిపక్ష నేతగా ఉండి. నిజం కాదా? హైకోర్టులో వేసిన పిటిషన్ ముఖ్యమంత్రి అంతా వెనక్కి తీసుకున్నారు. మీరు కాదా? నిజంగా మీకు మీ బాబాయిని చంపిన ముద్దాయిని పట్టుకోవాలన్న ధ్యాస, లక్ష్యం, ధ్యేయం, ఉద్దేశం ఎప్పుడూ లేదు మీకు. చచ్చిపోయాడు మా బాబాయ్, తీసి అవతల పడేయండి అన్నాం అంతే.
మా బాబాయిని చంపిన ముద్దాల్ని పట్టుకోవాలి, వాళ్ళకి ఉరి శిక్ష వేయించాలన్న లక్ష్యం మీకు ఎప్పుడైనా ఉందా? గుండెమే చేసుకొని చెప్పండి గౌరవ ముఖ్యమంత్రి గారు. కేసుని మాఫీ చేయాలని చూశారు మీరు. అన్డిటెక్టబుల్గా చేయాలని చూశారు మీరు. దొరకలేదు ముద్దాయిలని చెప్పి, అదే కదా, అందుకే కదా హైకోర్టులో వేసిన పిటిషన్ సిబిఐ ఎంక్వైరీ వద్దని వెనకలాక్కున్నారు మీరు. సిబిఐ ఎంక్వైరీ వేసిన తర్వాత కూడా మీ చెల్లి సునీతమ్మ చనిపోయిన మీ బాబాయ్ కూతురు ఎంతో కష్టపడి సిబిఐ ఎంక్వైరీ వేస్తే మీరు ముఖ్యమంత్రిగా ఉండి సిబిఐ ఎంక్వైరీకి అడుగడుగున ఆటంకాలు సృష్టించింది మీరు కాదా? కళ్ళబొల్లి మొసలు కన్నీరు గారుస్తున్నారు. మా బాబాయిని చంపిన వాళ్ళు దేవుడికే తెలుసు బయట తిరుగుతున్నారని. వాట్ ఈస్ దిస్ డ్రామా యు ఆర్ ప్లేయింగ్? మీరు నటులని తెలుసు కానీ ఎంత పెద్ద నటులని మాకు తెలియదు. గుమ్మడి వెంకటేశ్వరరావు కంటే ఎక్కువ ఏడుస్తున్నారు మీరు. గుమ్మడని మనకు పాత సినిమాల్లో ఉండవు, చనిపోయారు పాపం. ఎప్పుడు ఏడుపు సీన్లే ఉంటాయి ఆయనకి. అంతకంటే గొప్పగా ఏడుస్తున్నారు. మా బాబాయిని చంపిన వాళ్ళు ఎవరో దేవుడికే తెలుసు, వాళ్ళు బయట తిరుగుతున్నారు. బయట తిరగటం మీ పక్కనే ఉన్నాడు అసలు వాడు. ఎవరు చంపారో మీకు తెలుసు, ఎందుకు చంపారో తెలుసు, ఏ ఉద్దేశంతో చంపారో తెలుసు, ఎలా చంపారో మీకు తెలుసు, ఏ ఉద్దేశం ఎందుకు చంపారో తెలుసు, ఎవరు చంపమన్నారో కూడా మీకు తెలుసు. గుండెమే చేసుకొని చెప్పండి. నాకు తెలియదు ఎవరు చంపారో అని అన్నావా ఎప్పుడన్నా మీరు? ఇప్పుడు నెక్స్ట్ సభలో చెప్పండి. ఎందుకు మా బాబాయిని చంపారో నాకు తెలీదు, ఎవరు చంపారో నాకు తెలీదు, ఎవరు చంపించారో నాకు తెలీదు, ఏ ఆయుధంతో చంపారో నాకు తెలీదు అని చెప్పండి. అంతా మీరే చేసి ఎవరి మీద నెట్టాలని చూస్తారా గౌరవ ముఖ్యమంత్రి గారు? ఎందుకు సిబిఐని అడుగడుగున ఆటంకాలు సృష్టించారు? మీరు ఇంకా అధికారంలో ఉండి మా బాబాయిని చంపిన దొంగ ఏదో బూతుమాట వాళ్ళందరినీ కూడా వెంటనే పట్టుకొని వాళ్ళని చట్టానికి పట్టించండి అని చెప్పవలసిన మీరు మీ నోటితో ఎప్పుడైనా పాత్రికేయ సోదరులారా, ముఖ్యమంత్రిగా మీ నోటితో ఎప్పుడైనా సిబిఐ మా బాబాయిని చంపిన వాళ్ళని పట్టుకోవాలి, మీరు గట్టిగా దర్యాప్తు చేయండి అని ఎప్పుడైనా అన్నారండి మీరు? గుండెమే చేసుకొని చెప్పండి. ఇప్పుడు మొసలు కన్నీరు గారుస్తున్నారు. బాబాయిని చంపిన బయట ఉండలేదు, మీ కనుసన్నల్లో ఉన్నారు, మీ సంరక్షణలో ఉన్నారు, మీ అధీనంలో ఉన్నారు, మీ ప్రొటెక్షన్లో ఉన్నారు. యు ఆర్ ప్రొటెక్టింగ్ దమ్ ఫ్రమ్ ది బిగినింగ్, ఫ్రమ్ ది డే ఆఫ్ అఫెన్స్. నేరం జరిగించే గొడ్డలు వేసిన దగ్గర నుంచి కూడా వాళ్ళకి యు ఆర్ ది బిగ్ ప్రొటెక్టర్, పెద్ద రక్షకుడు మీరు వాళ్ళకి. అది వదిలేసి ఏదో మాయ మాటలు ఇంకా రాష్ట్ర ప్రజల్ని మభ్యపెట్టాలన్న మీ ధైర్యానికి నేను అభినందిస్తున్నా. ఇంతకన్నా చీపో మీ వద్దు మాకని రాష్ట్ర ప్రజలను అంటున్నా కూడా ఇంకా ఏదో రకంగా రాష్ట్ర ప్రజల్ని మభ్యపెట్టాలని మీ ధైర్యం అండి. మీరు అబద్ధాలు ఆడుతున్న తీరు చాలా అభినందనీయమని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. సిబిఐ రామ్ సింగ్ని కేసు పెట్టించింది మీరు కాదా? సిబిఐ మీద హైకోర్టులో వేయించింది, కోర్టులో ఎఫ్ఐఆర్ రిజిస్ట్రేషన్ మీరు కాదా? పాపం అడిషనల్ ఎస్పీ సిబిఐ ఆఫీసర్ మీ దెబ్బకు భయపడి హైకోర్టుకి వెళ్ళి యాంటిసిపేటరీ బెయిల్ తెచ్చుకున్నాడండి. నెవర్ ఇన్ ది హిస్టరీ ఆఫ్ సిబిఐ. మీ వండర్ఫుల్ డీజీపీ సవాంగ్ కానీ ఇప్పుడున్న దిస్ వండర్ఫుల్ డీజీ రాజేంద్రనాథ్ రెడ్డి గారు కానీ ఎప్పుడన్నా సిబిఐతో లైజాన్ మెయింటైన్ చేశారా? ముద్దాయిని పట్టుకోండి అని ఎప్పుడన్నా సహకరించారా లోకల్ పోలీస్? ఎందుకంటే మీ వాళ్ళు ఉన్నారు కనుక, మీ సొంత మనుషులు చంపారు కనుక, మీ మనుషులు మీ ఎరికలో ఈ హత్య జరిగింది కనుక మీరెప్పుడు కూడా సిబిఐకి సహకరించలేదని చెప్పడానికి చాలా బాధపడుతున్నా. మీరే మీ బాబాయిని చంపిన వాళ్ళని పట్టుకోవాలన్న ఉద్దేశం మీకుంటే, మీరే మీ పెనుతల్లి కారుస్తున్న కన్నీరు తుడవాలన్న ఉద్దేశం మీకుంటే, మీరే మీ చెల్లి డాక్టర్ సునీత ఎండలో ఆ గడప ఈ గడప ఆ మెట్టు ఈ మెట్టు ఎక్కుతూ ఉంటే వాళ్ళకి సేద తీర్చాలి, ఓదార్చాలన్న ఉద్దేశం మీకుంటే, మీ బాబాయిని చంపిన హంతకుల్ని పట్టుకోవాలన్న లక్ష్యం మీకుంటే ఇలా జరిగేది కాదు. ఎప్పుడో ముద్దాయిలు ఉన్నది, ఈ పాటికి కేసు కన్విక్షన్ కూడా అయిపోయేది. ముద్దాయిలు జైలు పాలయ్యేవారు, ఉరిశిక్ష కూడా పడేది వాళ్ళకి. మీకు ఆ ఉద్దేశం ఉంటే, మీ బాబాయ్ హంతకులను పట్టుకోవాలన్న ఉద్దేశం మీకు ఏ కోసమైనా లేదని చెప్పడానికి నేనేమి ఆలోచన చేయట్లేదని చెప్పి కూడా అంటున్నాను. ఎందుకంటే మీ ఉద్దేశం అది అయిపోయింది. పోయాడు, చంపిన వాళ్ళ జోలు పోవటానికి లేదు. అదే కదా మీ లక్ష్యం.
మీరు ఎప్పుడైనా మీ పోలీస్ ఆఫీసర్స్ తోటి ఏమైంది మా బాబాయ్ కేసు అని రివ్యూ చేశారా? చంద్రబాబు గారు వేసిన సిట్ని మీరు ఎందుకు మార్చారండి? అభిషేక్ మహంతి ఎందుకు ట్రాన్స్ఫర్ అయ్యాడండి? అక్కడున్న సిట్ అధికారులు మాటికి ఎందుకు మార్చారండి మీరు? ఎక్కడ అసలు ముద్దాయిల్ని బయటకు తీస్తారన్న భయం మీకు. ఎక్కడ హంతకుల్ని, మీరు రక్షిస్తున్న హంతకుల్ని సిబిఐ లేకపోతే సిట్ బయటకు తీస్తారన్న భయంతో మీరు అడుగడుగున ఆటంకాలు సృష్టించారు. నిజం కాదా గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి నేను అడుగుతున్నా. మీరు ఇప్పుడు అబద్ధాలు నాకు తెలియదు, ఆ దేవుడికే తెలుసు అంటే మీకే తెలుసు, దేవుడి కంటే ముందు మీకు తెలుసు. ఇందులో పెద్ద విస్తారమైన కుట్ర ఉందన్నారు సిబిఐ. ఏ వాస్ట్ కాన్స్పిరసీ అని రాయలేదా కేసులో? ఆ వాస్ట్ కాన్స్పిరసీలో విస్తారమైన కుట్రలో ఎవరుంటారండి? గుండెమే చేసుకోండి. విస్తారమైన కుట్రలో ఎవరుంటారు? గుండెమే చేసుకోండి. నాకు తెలీదు అని చెప్పే ధైర్యం చేయండి. రాష్ట్ర ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నా, మీరు కూడా మన ముఖ్యమంత్రి గారు ఏ రకంగా అవలీలగా అబద్ధాలు ఆడుతున్నారు. అబద్ధాలు అంత ఈజీగా ఏదో చొక్కా ఇప్పి వేసుకున్నట్టుగా అబద్ధాలు ఆడేస్తున్నాడు ఆయన. చేతికి గడియారం పెట్టుకున్నంత ఈజీగా అబద్ధాలు ఆడేస్తున్నాడు ఆయన. వాళ్ళ బాబాని చంపిన ముద్దాలను పక్కన పెట్టుకొని ఎక్కడెక్కడో తిరుగుతున్నారంటారు. ఆ దస్తగిరి అప్రూవర్గా మారినందుకు వాడిని ఎంత ఇబ్బందులు పాలు చేస్తున్నారు, ఎంత మానసిక క్షోభకు గురి చేస్తుంది. మీరు కాదా ముఖ్యమంత్రి గారు? మీరే అతని దస్తగిరిని మానసిక క్షోభ, అతని భార్య బిడ్డలను కూడా బజార్న పడేసింది మీరే. ఎందుకంటే వాడు సప్రూవర్గా సాక్ష్యం చెబితే మన వాళ్ళకి శిక్ష పడుతుందని మీకు భయం. ఎవరో బయట తిరగట్లా, మీతోటి మీ ఇంట్లో మీ మధ్యన తిరుగుతున్నారు, మీ కనుసన్నల్లో తిరుగుతున్నారు. సిబిఐని అడగండి. దట్ ఈస్ ద హైయెస్ట్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ ఇన్ అవర్ కంట్రీ. సిబిఐని ఎన్ని ఇబ్బందులు పెట్టారు. అలా అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయనిచ్చారా మీరు? అవినాష్ రెడ్డిని కర్నూలు అరెస్ట్ చేయడానికి వెళ్తే మీ పోలీస్ ఆఫీసర్ దట్ వండర్ఫుల్ ఎస్పీ బిహేవియర్ ఏంటి? అదే ఇంకొక సీఎం, అదే ఇంకొక డీజీ ఉంటే ఆ ఎస్పీని సస్పెండ్ చేసేవాళ్ళు ఫర్ హిజ్ నాన్ కోఆపరేషన్ ఎక్స్టెండెడ్ టు సిబిఐ. ఆ కర్నూలు ఎస్పీని సస్పెండ్ చేయాలా? సస్పెండ్ చేయకపోతే ఆయన అభినందించారు మీరంతా. అవినాష్ రెడ్డి అరెస్ట్ కాకుండా కాపాడటంలో నీ చాకచక్యమంతా ప్రదర్శించావని ఎస్పీని అభినందించారు. మీరిప్పుడు అబద్ధం ఆడుతున్నారు. మీ పక్కన మీ బాబాయిని చంపిన ముద్దాన్ని పక్కన పెట్టుకొని మీ చంకలో పెట్టుకొని ఎక్కడో తిరుగుతున్నారని అబద్ధం ఆడితే రాష్ట్ర ప్రజలు నమ్ముతారా గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి నేను అడుగుతున్నా. ఎప్పటికైనా మించిపోయింది లేదు. ఇంకా మీకు అవకాశం ఉంది, ఇంకా అవకాశం ఉంది. గత ఏదో తప్పు చేశాను నేను, మా బాబాయ్ హంతకుల్ని పట్టుకోవటానికి అడుగడుగునా నేను అడ్డుపడ్డాను, ఇక నేను అడ్డుపడను. సిబిఐ ఈ గో హెడ్, మా పోలీసులు కూడా మీకు నేను దిగి మళ్ళా చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయ్యే లోపల పట్టుకోండి అని చెప్పండి. ధైర్యం ఉంటే దే విల్ డూ ఇట్. వారం రోజుల్లో పూర్తి చేస్తారు సిబిఐ. అసలు ముద్దాయిల్ని పట్టుకుంటారు మీకు చిత్తశుద్ధి ఉంటే. నేను అడ్డుపడను, మొన్నట్లాగా గతంలోలాగా నేను అడ్డుపడను. ఈ 5 సంవత్సరాలు అడ్డుపడినట్టుగా నేను ముద్దాయిల వేటలో నేనేం పట్టించుకోను. మీరు అసలు ముద్దాయిల్ని పట్టుకోండి, అసలు ముద్దాయిల్ని బుక్ చేయండి అంటే 5 నిమిషాల ఆట వాళ్ళకి. మొత్తం ఇప్పుడు బయట మీ చంకలో తిరుగుతున్న బ్యాచ్ మొత్తం కూడా మరలా వెళ్ళిపోతారు జ్యుడిషియల్ కస్టడీకి అని తెలియజేస్తూ రాష్ట్ర ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, అబద్ధాల కోరైన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మాటలు నమ్మొద్దు. వాళ్ళ బాబాయిని ఎవరు చంపారో ఆయనకు తెలుసు. చంపిన వాళ్ళందరూ కూడా ఆయన చుట్టుపక్కల తిరుగుతున్నారు, ఆ విషయం కూడా ఆయనకు తెలుసు. సాక్ష్యం చెప్పడానికి అప్రూవర్గా మారిన దస్తగిరిని ఆయన ఇబ్బంది పెడుతున్నారు, ఆయనకు తెలుసు. సిబిఐ అధికారులను దర్యాప్తు చేయకుండా అడుగడుగున ఆటంకాలు సృష్టించడం ఆయనకు తెలుసు. హైకోర్టులో పిటిషన్ వేసి సిబిఐ ఎంక్వైరీ వద్దని చెప్పింది ఆయన. ఎందుకని ఇంతవరకు సమాధానం చెప్పలేదు. ఇద్దరు చెల్లెళ్ళు కూడా రక్తపు కూడు తింటున్నాడు మా అన్న అంటే దానికి మీరు సమాధానం చెప్పలేదు. మా బాబాయిని ఎవరు చంపారో తెలుసు,
మా ఇంట్లో వాళ్ళకి తెలుసు అని చెప్పి మీ సొంత చెల్లి షర్మిల గారు అన్నారు. దానికి మీరు సమాధానం చెప్పలేదు. ఈ రకంగా అన్ని వేళ్ళు మీ వైపు చూపిస్తుంటే గౌరవ ముఖ్యమంత్రి గారు, వెన్ ఆల్ ఫింగర్స్ ఆర్ పాయింటెడ్ అట్ యూ, మీరు ఎవరి మీదో చెప్పి తప్పించుకోవాలని అబద్ధం ఆడటం కరెక్ట్ కాదు అని చెప్పి కూడా తెలియజేస్తూ, మీరు పెద్ద అబద్ధాలు కూరగా చరిత్రలో నిలబడతారు. మీరే మీ బాబాయి హంతకులను అరెస్ట్ కాకుండా, వాళ్ళకి శిక్ష పడకుండా అడ్డు తగులుతున్నారని తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ ఎవరిబడి. ఎనీ క్వశ్చన్ ఆన్ దిస్? యూఆర్ అట్ లిబర్టీ టు ఆస్క్ మీ.